అవడం వల్ల మనం ఇవాళకి ఫిట్గా ఉన్నాం. అందుకని నేను ఫస్ట్ థ్యాంక్స్ ఎవరికైనా చెప్పాలి అంటే మా నాగికే. థ్యాంక్స్ టు నాగి. ఎందుకంటే నన్ను అలా ఊహించి నేను డబ్బింగ్ థియేటర్ దగ్గరికి వెళ్తే సాయి కార్తీక్ ఉన్నాడు అక్కడ. నువ్వేంట్రా బాబు ఇలాగా? సాయి కార్తీక్ నాకు బాగా చనువండి. విజయవాడ కృష్ణా పుష్కరాలకి మొత్తం హారతులు చేసి ఇచ్చాడు అద్భుతంగా. దానికి నేనే డైరెక్షన్ చేసుకున్నాం. ఏదో మాకు చేతనైంది ఏదో చేసి ఇచ్చాం. ఈ వేళకి అయ్యే నిలబడిపోయినాయి. ఆ సాయితో నాకు బాగా ఉంటే, సార్ మీ ఇంట్రడక్షన్కి నాగేశ్వర రెడ్డి గారు నాకు ఒక అవకాశం ఇచ్చాడు సార్, చూడండి దాని సంగతి అన్నాడు. నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే, అంటే కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నానేమో వాళ్ళు ఏమనుకోకండి. అంటే ఇలాంటి క్యారెక్టర్లు వేసినప్పుడు మనం మర్చిపోతాం. అతను రికార్డ్ చేసింది నా ఇంట్రడక్షను. నేను వైకుంఠం నుంచి బయలుదేరి వస్తున్నది నాకు డబ్బింగ్ థియేటర్లో చూపించారు. నాకు అనిపించింది, ఇందాక మా సోదరుడు చెప్పినట్టు, కోనా చెప్పినట్టు, ఇట్స్ ఎ మిడిల్ క్లాస్ సినిమా. ఈజ్ ఫర్ మిడిల్ క్లాస్. సో మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం తీసిన మిడిల్ క్లాస్ సినిమా. అతను ఆ ఇంట్రడక్షన్ నాకు చూపిస్తే ఒళ్ళు గగురు పొడిచింది. నాకు ఆశ్చర్యం వేసింది. ఎంత బాగా చేసావు సాయి అంటే, మీరంటే లవ్ సార్. అది చూస్తే అంత బాగుంది సార్, గెటప్ కూడా అంత పర్ఫెక్ట్గా బాగుంది, మీకు సెట్ అయింది, అందుకని మేము కూడా ఇన్స్పైర్ అయ్యాం సార్, చేసామని అన్నారు పృథ్వీ. సో లెటస్, ఇది మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ. నేను మిడిల్ క్లాస్ వాడినే, ఎలిమెంటరీ స్కూల్ టీచర్ని కదా నేను, టీచర్ కొడుకుని. సో అవి ఎప్పటికీ మర్చిపోం. మిడిల్ క్లాస్ వాళ్ళం, మన క్యారెక్టర్ ఎప్పటికీ మారతాం. మనం ఎప్పుడు ఇలాగే ఉంటాం, మన మనస్తత్వం ఇలాగే ఉంటుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే, మిస్టర్ మిడిల్ క్లాస్ మీకోసం చేయబడింది. ఇందులో అందం ఏంటయ్యానంటే, చెప్పేస్తా అది కూడా, నువ్వేమనుకో. ఏమండి వెంకటేశ్వర స్వామి అండి, వెంకటేశ్వర స్వామి రాజేంద్ర ప్రసాద్ వేస్తే ఏంటి మావాడు అన్నాడు. శ్రీ ఏంటన్నయ్య వెంకటేశ్వర స్వామి ఏంటి అని అన్నాడు. ఈ సినిమాలో అదే సరదాగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు, ఇందులో మీ అందరికీ నేను ఇస్తున్న గ్యారంటీ ఏంటంటే, ఇవాళ మనం మిడిల్ క్లాస్ వాళ్ళం ఏ సమస్య ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా తిరుపతి వెళ్ళిపోయి, అర్జెంటుగా తిరుపతి వెళ్ళిపోయి చెప్పేసుకుంటున్నారు కదా, బాధలు కష్టాలు కోరికలు అన్నీ స్వామితో చెప్పుకుంటున్నారు కదా. అలా కనుక తీసుకున్నట్టయితే ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ వెంకటేశ్వర స్వామి వల్ల మిడిల్ క్లాస్ వాడికి వెంకటేశ్వర స్వామి ఫ్రెండ్ అయిపోయాడు. ఆ ఫ్రెండ్లీనెస్ని మీ అందరికీ తెలుసు. నేను ఇంగ్లీష్ సినిమా కూడా చేశాను, క్విక్ గన్ మురుగన్, అందులో కూడా కామెడీ చేశాను. అంటే కామెడీ ఎన్ని వెరైటీస్ ఉంటాయో అవి ట్రై చేసిన వాళ్ళం మనం. వీ హ్యావ్ ట్రైడ్. సో ఫైనల్గా ఒక వెంకటేశ్వర స్వామిని ఫ్రెండ్లీగా, స్వామి ఫ్రెండ్లీగా ఈ సినిమాలోనే మీరు చూస్తారు, మీరు ఎంజాయ్ చేస్తారు. ఇది మీకు నేను ఇస్తున్న గ్యారంటీ 100%. నాకు తెలిసి నేను శ్రీ క్షేమంగా వెళ్ళి లాభంగా రెడీ